ఇవాళ రాష్ట్రంలో మొట్టమొదటి బాధ్యత కేంద్రంలో నమ్మక ద్రోహం నైవంచం చేస్తున్న పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ నిలువెల్లా ముంచింది. నేను చెప్తే నిలువెల్లా ముంచింది. మాట్లాడితే వాళ్ళ మతం పేరు మీద కులం పేరు మీద దుర్మార్గం రేపెడతాను చూస్తే ఆ పార్టీకి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు మాలాంటి వారి మీద విశ్వాసం ఉంచి 0.84% నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చి సత్కరించారు. అలాంటి సందర్భంలో ఇవాళ ఆ పార్టీ వెనకమాల కొమ్ము కాయటానికి కొంతమంది బయలుదేరి ఆంధ్రప్రదేశ్ హక్కులని ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదుషాల కాళ్ళ దగ్గర తాకట్టు పెడతానికి సిద్ధపడుతున్నారంటే సిగ్గుతో తల వంచుకోవాల్సి వస్తుంది తెలుగు జాతి. దగా పడుతున్న ఆంధ్రులారా, గోదావరి జిల్లా వాసులారా, 2004 ఇక్కడే మీకు తెలుసండి, రాష్ట్ర విభజనకు ముందే జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అవసరం ఉంది. మనం దెబ్బతిండిపోతున్నాం అని చెప్పి గోదావరి వేదికగా కూడా అన్ని చోట్ల కూడా ఉద్యమం సాగించడం జరిగింది. మీకు తెలుసు, ఇది 97 నుంచి మొదలుపెట్టాం. 2004 నుంచి 2000 నుంచి వాళ్ళు 2024 దాదాపు 25 సంవత్సరాలుగా ఏ రోజు అది విశ్రమించలేదు. ప్రత్యక్షంగా ఆంధ్రుల తెలుగు జాతి హక్కుల కోసం ఇలా చెప్పుకోవాల్సిన దగాపడిన ఆంధ్రులారా ఇకనైనా మేలుకోండి అంటున్నాం. దగాపడ్డ ఆంధ్రవాడ ఇకనైనా మేలుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. లేదంటే మనం ఫేమ్లో రావడానికి భువనేశ్వర్ గారినో భారతి గారినో లేదా పవన్ కళ్యాణ్ గారిని లేదా వాళ్ళ భార్యలని చెప్పి టార్గెట్ చేయాల్సిన చెత్త ఏ నిజాయితీ ఉన్న నాయకులు కూడా అవసరం లేదు. ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చైతన్య గారు, అక్కడున్న పాల్గొంటున్న దినకర్ గారు, ఫణికుమార్ గారు, సురేష్ గారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను సైతం ప్రపంచ అగ్నికి అన్నట్టు తాను సైతం ఆంధ్రుల హక్కుల కోసం ఎల్లడలా కాపాడుతున్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ ఉక్కు కోసం మేము ఢిల్లీ వెళ్ళాం. గవర్నర్ గారు నజీర్ గారు రాత్రిపూట సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. 100 మంది ఢిల్లీలో కూడా ధర్నాలు చేసి వచ్చాం. దీని మీద కూడా వస్తే 6 గంటలకు మనం పిలిచి నేను జేడి లక్ష్మణ్ గారు, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు వెళ్తే 8:30 కూర్చోబెట్టి వెళ్ళిపోండి తర్వాత రండి అని చెప్పారు. రాత్రి చలిగాలి బయట 100 మంది బయట నిలబడి ఉన్న చలిగాల్లో 9-10 డిగ్రీల్లో అర్ధరాత్రి వరకు ఉంటా ఉంటే వచ్చారు గవర్నర్ గారు. ఆయన స్టీల్ ప్లాంట్లో జరిగిన ఎంతమంది ఆత్మత్యాగం తెలియదంట మన గవర్నర్ గారికి. గౌరవనీయులు సుప్రీంకోర్టు జడ్జి గారు, మాజీ జడ్జి గారు, జస్టిస్ గారు ఢిల్లీలో కూడా చెప్పాం. ఇంత దుర్మార్గం చేస్తున్న వీళ్ళు ఎవరైతే విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ఆపటంలో అడ్డుకుంటలో ఫెయిల్ అయ్యారో ఆ అందరూ ద్రోహులని ప్రకటిద్దాం. సిగ్గుంటే ఎప్పుడన్నా ఆపండి సార్. గౌరవంగా పని అడుగుతున్నాం, ధైర్యంగా అడుగుతున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారంలో 16,000 మంది నిర్వాసితులుగా పూర్తిగా న్యాయం చేయలేదు. వీళ్ళు అమ్మకానికి మొదలుపెట్టారు. ఎవరో గుమ్మ వ్యాపారులకి వాళ్ళ చేతులకు తలొగ్గు కూర్చుంటే అంతిమంగా కూడా చెప్తుంది ఒకటే కాదండి, ప్రభుత్వ రంగం కాదు. జీవీకే రెడ్డి గారు మీ అందరికీ తెలుసు, 82 సంవత్సరాల మనిషిని తీసుకెళ్ళి బొంబాయి పిలిపించి ఈడీలో బెదిరించి బొంబాయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎన్ఎం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 2 కూడా పచ్చిగా లాగేసుకుంటే కోవిడ్ పేషెంట్తో పాటు పెడతామని ఆయన అనుకోరు కలగా. వాళ్ళని అడగండి. నా తెలుగు బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు. అవతల మధుసూదన్ గారు లాగేశారు. గంది మల్లికార్జునరావు గారండి నా తెలుగు బిడ్డ. ఎవరైతే ఏ జిల్లా అయితే నా తెలుగు బిడ్డ, ఆయన ఇతను పవర్ పాయింట్లో లాగేశారు. అలాగే గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారు, అలా డివిఎస్ రాజు గారిది పేక మీద కత్తిపెట్టి గంగవరం పోర్టు లాగేశారు. 35,000 కోట్లు విలువ చేస్తుంది రాష్ట్రం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించాల్సిన సమయం దాన్ని కూడా లాగేశారు. కృష్ణపట్నం ఇదంతా లాగేసిన ఒక ఆదోనియే. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ మీద ఎవడైతే చెయ్యేశాడో ఒకే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, రామకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూర్చుని ఇక్కడ నిలబడితే ఆ చెయ్యి ఉండదు అని చెప్తే ఎవరు దమ్ముండి వాడు చేస్తాడు చూద్దాం. అంతేగాని ఒకరు మాట్లాడి వెళ్ళిపోయింది అది ఇంకోటి రావడం. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు. మన తెలుగు జాతి దౌర్భాగ్యం అండి. ఎవరు నేను చెప్తాను ఎవరు వచ్చి చేస్తాడు చూద్దామండి. తెలుగు వాళ్ళు దమ్ముండి అక్కడ నిలబడితే విశాఖ ఉక్కు కోసం ఎవరు చేస్తాడో చూద్దాం. ఉందండి కంటెస్ట్ ఆల్రెడీ దీని మీద కార్యాచరణ ఉంది. బీజేపీ వాళ్ళతో గట్టిగా మాట్లాడటం జరిగింది. మేము స్లో చేస్తున్నామన్నారు. లేకపోతే ఎప్పుడో మన ఉద్యమం లేకపోతే ఎప్పుడో అమ్మేసి ఉండేవారు. మీలాంటి వాళ్ళందరూ చెప్తున్నాను. నిజంగా విశాఖపట్నం కూర్చున్నప్పుడు ఇవాళ వరకు నిరాధ్యక్షలు జరుగుతున్నాయి. మమ్మల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇవాళ వెనకమాలు పెట్టి 24 గంటలు కాదని చెప్పి లోపల అరెస్ట్ చేసి పడుకోవడానికి కూడా ఇబ్బంది పెట్టి మేము ఎప్పుడు ఆగలేదు. ఇవాళ వామపక్షం వాళ్ళు ఇవాళ కూడా ఈ రోజు కూడా ఉద్యమం జరుగుతుంది.
స్లో చేశారు. వీళ్ళ నాయకులందరూ నిజంగానే లేకపోతే ఎప్పుడు అమ్మేసి ఉండేవారు. మనలాంటి వాళ్ళందరూ పోరాటం చేయకపోతే ఎవరు లేరు కదా, ఎప్పుడు అమ్మేసి ఉండేవారు. మీడియా వాళ్ళు అయిపోతే అది 1600 కోట్ల రూపాయల కోసం వేశారు. ఆ పక్కనున్న మిగతా పెదగంచాడ మిగతా చోట్ల ఉన్న ల్యాండ్ని మాధవదారి దగ్గర ఉన్న ల్యాండ్ మాత్రం వేశారు. దాని మీద కూడా అక్కడ ఉద్యమం జరుగుతుంది. ఢిల్లీ వెళ్ళి రావడం జరిగింది. ఈ ఎన్నికల్లో మాత్రం గట్టిగా నిలబడితే ముఖ్యమైన ఫ్యాక్టరీ మీద రారండి. అందరి నాయకులు ఒక్కరే వాళ్ళని కోరుతున్నాం. మంద కాదు, అందరూ వచ్చేదారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చారు, కళ్యాణ్ గారు వచ్చారు. కానీ ఒకళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా వస్తారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈయన వస్తారు. కలిసి పిడికలు బిగిస్తే ఎవడొస్తాడండి? దమ్ము ఆడుకుందండి. తెలుగు జాతి మీద దాడేది, ఆంధ్రుల మీద కాదు. తెలుగు జాతి ఆత్మాత్మ ఎక్కడ సాయిరెడ్డి, ఎక్కడ గుప్తా, తెలంగాణ ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, పాలకొల్లు ఎక్కడ, రాజమండ్రి ఎక్కడ, శ్రీకాకుళం ఎక్కడ, అందరూ ఆత్మగౌరవంతో ఆత్మశక్తితో సాధించుకున్న ఫ్యాక్టరీ అది. ఖచ్చితంగా పోరాడదాం, మనం పోరాడదాం. నిలబడింది వాళ్ళ కొంతవరకు.